ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి విశాఖపట్నము ప్రాంతానికి వచ్చి ఇలా సముద్రాన్ని చూడడానికి దేవుడు మరొకసారి కృప చూపినాడు. ఇదివరకే మేము 3-4 సార్లు రావడం జరిగింది. దేవుడు మరొకసారి కృపనిచ్చాడు. ఇలా సముద్రాన్ని చూస్తున్నప్పుడు మనకు పరిశుద్ధమైన గ్రంథము బైబిల్లో కొన్ని సందర్భాలు జ్ఞాపకంలోకి వస్తాయి. దానికంటే ముందు కీర్తన గ్రంథంలో కానీ పరిశుద్ధమైన గ్రంథంలో అనేకమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆకాశములు, భూమి, సముద్రము దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తున్నాయి లేదా ప్రకటిస్తున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇలా బైబిల్లో మనం చూస్తే కొన్ని వేరు వేరు సముద్రాలను మనం బైబిల్లో చూడగలము. ఎర్ర సముద్రము, ఉప్పు సముద్రము, మధ్యధర సముద్రము, గలిలయ సముద్రము, ఇలా ఇంకా కొన్ని కూడా మనము బైబిల్లో చూడగలం. అయితే మొదటిగా నిర్గమకాండం 12-14 అధ్యాయాల్లో మనం ఆలోచన చేస్తే ఎర్ర సముద్రములో మరి మోషే ప్రార్థించినప్పుడు కొన్ని లక్షల మందిని దేవుడు ఆ యొక్క సముద్రములో త్రోవను వేసి సముద్రము దాటించినట్టుగా, సముద్రం నుండి దేవుడు నడిపించినట్టుగా, ఈ ఇజ్రాయేల్ సైన్యానికి విరోధముగా వచ్చిన ఫరో సైన్యాన్ని ఆ యొక్క ఎర్ర సముద్రంలో దేవుడు ముంచి వేసినట్టుగా, దేవుడు తన మహిమను ప్రకటిస్తున్నట్టుగా, తన కార్యం ఇజ్రాయేల్ మధ్యలో చేసినట్టుగా మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూడగలం. రెండోది, దేవుని మాట వినకుండా నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్న యోనా మరి సముద్రములో ఆ పడవలో ప్రయాణిస్తుండగా పడవలో ఉన్న ప్రజలు ఆయనను సముద్రంలో వేసినప్పుడు అతడు చనిపోకుండా అతడు బ్రతుకున్నట్లుగా దేవుడు ఈ యొక్క సముద్రములో ఉన్న చేపకు ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క చేప అతన్ని మింగి తన కడుపులో కూడా 3 దినాలు ఉంచుకొని మళ్ళీ తిరిగి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు బయట అతన్ని పడవేసినట్టుగా మనం చూడగలము. ఇక్కడ మొదటిగానేమో దేవుని యందు విశ్వాసం వచ్చిన ప్రజలకు విడుదల అనేది కలుగజేశాడు ఎర్ర సముద్రం దగ్గర. ఇక్కడ రెండోది, యోనా దగ్గర మనం ఆలోచన చేస్తే తిరిగి ఆయన ప్రార్థించినప్పుడు, అనగా అవిధేయతలో ఉన్నప్పుడు సముద్రంలో మునిగిపోయాడు. విధేయత చూపించినప్పుడు సముద్రం నుండి ఆ చేప గర్భం నుంచి దేవుడు యోనాను కాపాడినట్టు కూడా మనం చూస్తాం. మూడో సందర్భం కూడా, యేసు ప్రభు ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు, నీవు ప్రభు అయితే నేను కూడా నడవడానికి నాకు ఆజ్ఞాపించు, ఆజ్ఞ ఇవ్వండి అని అన్నప్పుడు పేతురును అన్నాడు, నీవు రా అని చెప్పేసినప్పుడు పేతురు కూడా యేసు ప్రభును చూసిన అంతవరకు కూడా, విశ్వాసం వచ్చినంత వరకు కూడా ఆ యొక్క పడవ ఆయన ఆ సముద్రం మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే భయపడ్డాడో, వెనక్కి చూశాడో, ఆ అలలను సముద్రం యొక్క అలలను చూశాడో, ఆయన మునిగిపోయినట్టుగా యేసు ప్రభు దేవుని వాక్యం సెలవుస్తున్నది. పడిపోతున్న పేతురును యేసు ప్రభు తిరిగి లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా 3 సందర్భాలు ఆయన వైపు చూడాలి అనే విషయాన్ని 3వ పాయింట్ గా మనం చూస్తున్నాం. 4వది, సకల సృష్టికర్త అయిన ప్రభు సకల మానవాళి నిమిత్తం పరలోకాన్ని ఆ మహిమను సింహాసనం విడిచి అందరి కొరకు లోకానికి వచ్చినాడు. ఆయన మరి ఒక సందర్భంలో ఆయన గాలి తుఫాన్లు గద్దించినప్పుడు అవన్నీ కూడా ఆయన మాట విన్నట్టుగా, ఆయన మాటకు లోబడినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చినట్టుగా కూడా మనం చూస్తాం. మరి ఇలా అనేకమైన అద్భుతాలు చేస్తున్నట్టుగా ఈ 4వ సందర్భంలో సృష్టి సముద్రము సైతం కూడా ఆయనకు లోబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సందేశాన్ని వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయనలో మనము ఎలా నడుస్తున్నాం అనే విషయాన్ని మొదటిగా మనం పరీక్షించుకోవాలి. రెండోది, మనము అవిధేయత కలిగి ఉంటున్నామా, ప్రభులో ఉన్నప్పటికీ కూడా, విశ్వసించినప్పటికీ కూడా, లేదా ఆయన మాటలకు ఆయన నడిపింపుకు విధేయత కలిగి ఉంటున్నామా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మూడోది, మన జీవిత యాత్రలో మనము ప్రతి పరిస్థితుల్లో కూడా మరి వస్తున్న అలలకు దేనికి కూడా భయపడకుండా ఆయన వైపు చూస్తూ మనం ఉన్నట్లయితే మనం ముందడికి నడవగలము అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. 4వది, సమస్తము ఆయనకు లోబడుతున్నది. మరి నిజంగా నీవు నేను ఆయన కుమార్తెను ఆయనకు లోబడి ఉంటున్నామా అనే ఒక విషయం. మరి ఈ 4 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.